ఉన్న సమస్యలు చాలవని కొత్త జిల్లాల వైపు టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తుందా అంటే జవాబు కాదు అనే వస్తుంది. కానీ సోషల్ మీడియాలో చూస్తే ఏపీకి కొత్త జిల్లాలు రాబోతున్నాయని, ఉన్న జిల్లాల్లో కొన్నింటిని రద్దు చేస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం 26 జిల్లాలు ఉంటే దానికి మరో 4 కలిపి 30గా చేస్తారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను రెట్టింపు చేసింది. అయితే ఇందులో శాస్త్రీయత లోపించింది అని విమర్శలు వచ్చాయి. చాలా ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని డిమాండ్లు వచ్చాయి. అయితే వైసీపీ ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేసింది. కానీ అది సెంటిమెంట్గా ఉంది కాబట్టి కొత్త జిల్లాల వ్యవహారం వైసీపీకి ప్లస్ చేయకపోగా మైనస్ అయ్యింది. ఇక ఈ రోజుకి కొత్త జిల్లాలు అని చెప్పడమే కానీ వాటికి తగిన స్టాఫ్ కానీ మౌలిక సదుపాయాలు కానీ లేవు అని అంటున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను వైసీపీ చేసినా అందరికీ సంతృప్తి పరచలేకపోయింది. అయితే అప్పట్లో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఆ లోపాలను సవరిస్తామని, తాము సమగ్రమైన తీరుల్లో జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. కొత్త జిల్లాల విషయంలో కూటమి ఏమీ మాట్లాడటం లేదు. ఎందుకంటే అది కోరి ముట్టుకుంటే అగ్గి రాజుకుంటుంది అని తెలుసు. ఎంత చేసినా, ఎంత పద్ధతిగా విభజన చేసినా కూడా ప్రాంతం కంటే సెంటిమెంట్ వేరొకటి లేదు. అందువల్ల కొత్త జిల్లాల వ్యవహారం కూడా అలాంటిదే అని టీడీపీలోనూ ఉంది. పైగా కూటమి ఇప్పుడు అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలతో కోరి తనకే ఇబ్బందులు తెచ్చుకుంటుందా అన్న చర్చ జరిగింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఏపీకి 30 జిల్లాలు అని ప్రచారం చేస్తున్నారు. పాత జిల్లాలతో పోయే వాటిలో అనకాపల్లి ఉందని అంటున్నారు. దాంతో అక్కడ ప్రజలు, రాజకీయ నేతలు కూడా కలవరపడుతున్నారు. కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేస్తారని, 2 జిల్లాలను రద్దు చేస్తారని అంటూ విపరీతంగా ప్రచారం సాగుతోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో అమరావతి జిల్లా, మార్కాపురం జిల్లా, మదనపల్లి, హిందూపురం, ఆదోని జిల్లాలు ఉంటాయని తెలుస్తోంది. అనకాపల్లితో పాటు మరో జిల్లాలను తీసేస్తారు అని కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఫ్యాక్ట్ చెక్ టీం స్పందిస్తూ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కానీ, ఉన్న జిల్లాల రద్దు కానీ ఏదీ లేదని క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నది ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాగా అది సోషల్ మీడియా పోస్టుగా ఉందని పేర్కొంది. ప్రభుత్వం వద్దు, అలాంటి ప్రాతిపదికలైతే లేవు అంది. మొత్తం మీద చూస్తే కొత్త జిల్లాల విషయంలో ప్రభుత్వం ఇప్పట్లో ఒక అడుగు కూడా ముందుకు వేయదని అంటున్నారు. అయితే రానున్న కాలంలో ప్రభుత్వం కొంత కుదుట పడిన తరువాత ఏమైనా ఆలోచన చేయవచ్చునేమో అన్నది కూడా ఉంది.